మోజో టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పులివెందులలో అట్టహాసంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన మహేష్. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న నూతన విజయవాడ సిపి రామకృష్ణ. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలంలో ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో ఊట లక్ష్మి అనే మహిళ దొసర్బాం గ్రామం నుంచి వైద్యశాలకు వచ్చి వైద్యాధికారిని సుష్మ సూచనల మేరకు పరీక్షించుకోగా షుగర్ 310, బీపీ 100/70 ఉండడంతో ఓపీ సీట్లో లేని ఎఫ్టిన్ 40 mg మాత్ర ఇవ్వడంతో వైద్యం వికటించి ఆ మహిళ స్పృహ కోల్పోవడం జరిగిందని, నా బాగోగులు అడగకుండా వైద్యాధికారి ఇంటికి వెళ్లిపోవడం జరిగిందని, మరో వైద్యాధికారి రావడంతో నేను ప్రాణాలతో బయటపడ్డానని పేషెంట్ ఊట లక్ష్మి తెలిపారు. హాస్పిటల్ ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు? మీ పేరేంటి? ఊటలక్ష్మి అండి. ఊటలక్ష్మి 9:30కి వచ్చానండి. 9:30కి వచ్చానండి. షుగర్ ఉందని టాబ్లెట్లు తీసుకుందామని వచ్చానండి. నేను వచ్చాక అదండి బీపీ షుగర్ చూపించుకున్నానండి. షుగర్ ఏమో 310 ఉన్నది అన్నారండి. అన్నాక బీపీ కూడా ఒకసారి చూపించుకుందారని బీపీ కూడా చూపించుకున్నానండి. అతను ఏం చెప్పారో తెలగానండి. డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అసలు నుంచోలేకపోతున్నాను, బాగా విసిరేస్తుంటే డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళాను. లైన్లో నుంచోలేకపోతున్నాను. వెళ్తే బాగా తల విసిరొచ్చేస్తుందండి, ఇలా షుగర్ టాబ్లెట్లు తీసుకున్నారని వచ్చానండి. నుంచోలేకపోతున్నానండి, కొంచెం చూడండి అనేసి అన్నానండి. అంటే చూసి బాగా విసిరొచ్చేస్తుందమ్మా అంటేనే టాబ్లెట్లు తీసుకోమ్మా వెళ్ళి, తర్వాత ఒకటి ఇస్తారు, ఒకటి ఇమ్మని అడుగు, ఇస్తే అది నాలుగు కింద పెట్టుకొని ఒక అరగంట సేపు కూర్చో పడుకో బల్ల మీద. అరగంట సేపు పోయాక మళ్ళీ బీపీ చూపించుకుని రామ్మా అన్నారు. అంటే ఇంక నేను ఆ మాత్ర పెట్టుకుని పడుకున్నాను, కానీ పైకి లేగలేకపోతుంటే ఈ లోపల మా నాన్నగారికి ఫోన్ చేసి రమ్మన్నాను. రమ్మన్నాక కూడా అసలు ఏమి నుంచోలేకపోతున్నాను. లోపల మా నాన్నగారు వచ్చారు కదండి, అప్పుడు ఇద్దరు తీసుకుని సంకలో శైలి పెట్టుకుని తీసుకుని వెళ్ళారండి. తీసుకుని వెళ్తే ఎవరు రాశారు అమ్మాయి టాబ్లెట్ ఇది వేసుకోకూడదు అనేసి అన్నారండి. ఈ లోపల సీటు ఈ పొడికోవడంలో ఎక్కడ పారేసాను. సీటు పారేస్తే ఇంకా డాక్టర్ గారు ఏటమ్మా ఇలా రాశారు, ఇవి వేసుకోకూడదు అనేసి అన్నారండి. వేసుకున్నాక ఇంకా అలాగ అయిపోయిందండి. అసలు కూర్చోలేకపోయాను, నుంచోలేకపోయాను. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ఇంద్రపాలెంలో భారీ బహిరంగ సభకు హాజరవుతారని, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పార్లమెంట్ అభ్యర్థి సంగల శ్రీనివాస్ మన ఏం అభివృద్ధి చేశారు మీ అందరికీ తెలుసు. తర్వాత ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు. ఇకపై పంతో నానాజీ గారిని గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు గారి దంపతులతో పాటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ చెందిన అందరు నాయకులు కూడా ఇంటింటికి తిరిగి కూటమికి ఓటేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎన్డీఏకి ఓటేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకు కోరుతూ ఉన్నామంటే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు పాడైపోయింది. ఒక తరం భవిష్యత్తు పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితుల్లో ఈవేళ
ఎట్టి పరిస్థితుల్లోని రాబోయే తరాలన్నా బాగు చేయాలన్న ఉద్దేశంతో ఒక కూటమి తయారవడం అయింది. ఆ కూటమి యొక్క విశ్లేషణ అంతా తెలియజేద్దామన్న ఉద్దేశంతో ప్రతి చోట కూడా తిరుగుతూ ఉన్నాం. 12.5 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ప్రభుత్వం రేపు పొద్దున అప్పు ఎలా తీర్చాలా, దీన్ని ఎలా ముందుకు సాగించాలా, దీని యొక్క స్వయం కృషితో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లాలన్న విధానాలతో మేము వెళ్తూ ఉన్నాం. అదే విధంలో రేపు 27వ తారీఖునే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంద్రపాలెం గ్రామం రాబోతూ ఉన్నారు. ఈ ఇంద్రపాలెం గ్రామం వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆయన అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. రాబోయే మేనిఫెస్టో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. మౌలిక సదుపాయాలు ఏ రకంగా చేయబోతూ ఉన్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి నేను అందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ని, అలాగే నాకు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి నెగ్గించవలసిందిగా ప్రార్థిస్తాం. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి అయిన కంతో నానాజీ గారితో ఇంద్రపాలెం డౌన్ ఏరియా తిరుగుతూ ఉన్నాం. ఇది 2వ రోజు. 3 రోజులైనా 4 రోజులైనా పూర్తి స్థాయిలో ప్రతి వారిని ఎడ్యుకేట్ చేసి రాసుకుర్తికి ఓటేయమని, కూటమికి ఎందుకు ఓటేయాలని ప్రతి వారికి చెప్పే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటివరకు తాళరేవు మండలం కేంద్రమైన తాళరేవు గ్రామంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పీదాని బాలకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్ ఆకుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పలువురికి ఆయన పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు. గ్రామంలో మహిళలు హారతులిచ్చి పొన్నాడకు స్వాగతం పలికారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు వాహనాలతో ఈ ప్రచారంలో పాల్గొన్నారు. జడ్పీటీసీ దొమ్మెటి శామ్యూల్ సాగర్ కాదా, గోవింద కుమార్, బొంతు మోహన్, బొంతు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రికవర్ అయిపోతాం. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి ఫిజియోథెరపీ చేస్తున్నారా? ఓకే ఓకే. 35 years అండి. రికవర్ అయిపోతాం. నో ప్రాబ్లం. మీ నాన్న మీ అమ్మగారు బయట ఉన్నాడు. గన్నవరం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి గన్నవరం ఎమ్మెల్యే కొండెటి చిట్టిబాబు తన నామినేషన్ను దాఖలు చేశారు. నగరంలో తన నివాసం నుంచి కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా తరలివచ్చి పి గన్నవరం తహసీల్దార్ కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్
శ్రీరామచంద్రమూర్తికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని, రాష్ట్రంలోని కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని, 2,10,000 ఉద్యోగాలు కల్పిస్తోందని, ప్రతి పేద విద్యార్థి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తోందని, ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయల చొప్పున రోజువారీ వేతనం అందిస్తుందని, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, అలాగే తన ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి తన విజయానికి తోడ్పడుతుందని కొండేటి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా వీళ్ళ రైతులకి 2 లక్షల వరకు రుణాల మాఫీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇందులో మరి ఈ పథకాలన్నీ కూడా మంచి పేద ప్రజలకి మరి ముఖ్యంగా కావాల్సింది మరి ఉండడానికి ఇల్లు, ఆ ఇంటికే 5 లక్షలు ఇస్తున్నారంటే అది ఒకసారి మీరు అందరూ గమనించాలి. ఇవాళ రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎనలేని ఆదరణ మరి లభిస్తుందని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా మరి నేను చేసిన అభివృద్ధి మరి ఈవేళ నా విజయానికి తోడ్పడుతుందని చెప్పి, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తలు, నాయకులు నాకు మారల్గా సపోర్ట్గా ఉంటూ నా విజయానికి సహకరిస్తారని చెప్పి, అలాగే ఈవేళ పీగనవరం నియోజకవర్గంలో మరి ఎప్పటి నుంచో మరి కాంగ్రెస్ జెండా మోస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేస్తున్న మన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కపిలేశ్వరపురం మండలం వలూరు గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు ప్రజాగళం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు అడుగడుగున ఘన స్వాగతం పలికి హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీశారు. ప్రచారంలో జోగేశ్వరరావు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలువురు నాయకులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాష్ట్రంలోనే మన నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా ఈరోజు మీరంతా రోడ్డు మీదకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగిందని అన్నారు. ఈ రోజున కపిలేశ్వరం మండలం ఎన్నూరు గ్రామంలో ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఎన్డీఏ అభ్యర్థిగా నా ప్రచారానికి జనసేన నాయకులు, జనసేన ఇన్ఛార్జ్ శ్రీ వేగు లీలాకృష్ణ గారు కూడా కలిసి ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఈ గ్రామమే కాదు, ఏ గ్రామం వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడికెక్కడే ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో, ఎప్పుడు ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలదామనే ఆలోచనతో మరి వారందరూ కూడా ఉన్నారు. ఎక్కడికెక్కడే మాకు సుస్వాగతం పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రం రావడం ఖాయం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడం ఖాయం. మరి ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గంలో అయితే మరింత ఉత్సాహంతో ఈ తోట త్రిమూర్తి గారి యొక్క బాధితులు ఒక రౌడీజం, గూండాయిజాన్ని పారదోలనే సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారు. మరి ఈ కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నటువంటి మా ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటుగా కాకినాడ నగర వైసీపీ అభ్యర్థి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురచాల కన్నబాబు, పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ ఉన్నారు. కాకినాడ నగరంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చలమలశెట్టి సునీల్ మీడియాతో మాట్లాడారు. ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా
మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తామన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారంటే కాపు రిజర్వేషన్ల గురించి అన్నప్పుడు మీరు ఏం చేశారని ఒకటి 5 సంవత్సరాలు దోచుకున్నారు. వాస్తవానికి 5 సంవత్సరాలు మీరు దోచుకున్నది లేదు, పార్టీలో లేదు, మీరు ఏదో పరిశ్రమలు పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. లేదు అవగాహనతో మాట్లాడాడు, అవగాహన లేకుండా మాట్లాడాడు. ముఖ్యంగా అంటే నేను పూర్తిగా అదంతా చూడలేదు, కానీ నాకు చెప్పడం జరిగింది ఇందాక వచ్చే ముందే. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన వైన్ ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మరికొద్ది రోజుల్లో స్థానిక న్యాయకత్వంపైన విశ్వాసం చూపించే సమయం ఆసన్నమవుతోందని వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి దవలూరి దొరబాబు పేర్కొన్నారు. గురువారం అత్యంత అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చాలా కాలం ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పెద్దాపురం నియోజకవర్గం పైన పెత్తనం చేశారని, ఇక ప్రజలు మార్పు మొదలైందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తన 20 సంవత్సరాల కళ సాకారం కాబోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి దవలూరు కుటుంబ ఎప్పుడు రుణపడి ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆ దేవుని ఆశీస్సులతో, ప్రజల ఆదరామానంతో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పాల్గొన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిజంగా ముందుగా నా 20 సంవత్సరాల కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ పైకి లేండి సార్. సరే మీరు పట్టుకోండి మేడం, కొద్ది బ్యాక్. చాలు సార్, చాలు సార్, చాలు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.